అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా 12 కాలనీలు కూడా జలమయమైన పూర్తిగా చూడొచ్చు. కామారెడ్డి పట్టణం నుండి హైదరాబాద్కు వెళ్లే రహదారి ఇది. పూర్తిగా లింక్ రోడ్ ఇది. జాతీయ రహదారికి 44 లింక్ రోడ్ ఉంది. లింక్ రోడ్ వద్ద పూర్తిగా ఈ కాలనీ పెద్ద చెరువు పూర్తిగా నిండి ఇక్కడికి కాలనీలకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక చూసుకోవచ్చు, ప్రధానంగా మనం కామారెడ్డి జాతీయ రహదారికి లింక్ అయ్యే రోడ్ ఇది. పూర్తిగా ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. దీనికి అంతటికి సంబంధించి విద్యుత్ స్తంభాలు కూడా తెగిపోయిన పరిస్థితి. మొత్తంగా కూడా ఈ కాలనీలకు ఉండే ఎక్కువగా నీటి రావడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా బంద్ అయింది. దీంతో పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఇదైతే ఈ 12 కాలనీలు ఉన్నాయి. కాలనీలకు సంబంధించి పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. 2 జేసీబీల ద్వారా వారిని తీసుకొస్తున్న పరిస్థితి చూడొచ్చు మనం విజువల్స్. ఇక్కడ ఏదైతే పూర్తిగా ఈ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీలతో పాటు పూర్తిగా ఒక పైన బిల్డింగ్లో మరో 20 మంది కూడా అక్కడ చిక్కుకున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఆ 20 మంది ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్కు సంబంధించి ఆ స్కూల్లో అందరు కూడా చిక్కుకున్న పరిస్థితి ఉంది. ఆ స్కూల్లో చిక్కుకున్న వారిని అందరూ కూడా రెస్క్యూ తెప్పించాలి అని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి, వారి బంధువులు కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూడొచ్చు, కామారెడ్డిలో భారీ వర్షం నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ఒక్కసారిగా అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా ఒక్కసారి కామారెడ్డి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూడొచ్చు, మొత్తంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా కాపాడాలి. ఇప్పటికే నిజాం సాగర్ మండలం అన్నసాగర్ వద్ద 10 మంది చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఏదైతే దోమకొండ మండలం సంగమేశ్వర్లో కూడా ఒక కారు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. మరో కారును కూడా కామారెడ్డి రూరల్ పోలీసులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ కారును కూడా జేసీబీ సాయంతో కారుని కూడా పక్కన బయటికి తరలించిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి. అధికార యంత్రాంగం కూడా ఒకరు కూడా లేకపోవడం, ఈ వరదల కారణంగా పూర్తిగా ఈ కామారెడ్డి జిల్లా ప్రజలు అస్తవ్యస్తమైన పరిస్థితి నెలకొంది. దానికి అంతటికి సంబంధించి మొత్తంగా కామారెడ్డి పట్టణంలో ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి ఏదైతే ఇప్పటి వరకు కూడా కామారెడ్డి పట్టణంలో భారీగా వర్షాలు కురవడం, ఒక్కసారిగా క్లౌడ్ బస్ట్ కావడం, 45 సెంటీమీటర్ల పైన వర్షం నమోదు కావడంతో దీనికి అంతటికి సంబంధించి బృందాలు ఎప్పటికప్పుడు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ పోలీసు యంత్రాంగం మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. దీనికి అంతటికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరు లేకపోవడమే దీనికి అందరికీ కూడా ప్రధాన కారణం అని చెప్పచ్చు. మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం కేవలం రెవెన్యూ కానీ ఇక్కడ దీనికి అంతటికి సంబంధించి ఇతర అధికారులు ఎవరు కూడా లేకపోవడంతో పూర్తిగా ఇబ్బందులకు గురవుతుంది. జిల్లా కలెక్టర్ మాత్రం ఒకరే పూర్తి స్థాయిలో జిల్లా అంతటా కూడా తిరగాలంటే కష్టమవుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ నిజాం సాగర్ వైపు వెళ్ళినట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధమైంది. కామారెడ్డికి వచ్చే పట్టణానికి దారులన్నీ కూడా మూసుకుపోయిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా కామారెడ్డిలో చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా వర్షాలు కురవడం, దీనికి అంతటికి సంబంధించి రహదారి పైన కూడా పొంగి పొర్లు పారుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి చూసుకోవచ్చు. మరోవైపు ఏదైతే భారీ వర్షాల కారణంగా ఇటు కామారెడ్డిలో పూర్తిగా చెరువులు కుంటలని నిండిపోయిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూడొచ్చు. మొత్తానికి ఎవరైతే కూడా నీటిలో చిక్కుకున్న వారందరినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీమ్స్ పూర్తిగా కాపాడుతున్నప్పటికీ కూడా ఇలాంటి వర్షం ఎప్పుడు కురవలేకపోవడం దీనికి అందరికీ ప్రధాన కారణం చెప్పచ్చు. స్కూల్లో చిక్కుకున్న వారందరినీ కాపాడే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి చూడొచ్చు. చెప్పండి, మీరు ఏమైంది అసలు, ఏం పరిస్థితి అక్కడ? సార్ ఇక్కడ ఎఖ్రా స్కూల్ ఉన్నారు సార్. అక్కడ స్టాఫ్ మా సిస్టరే, అక్కడ మా కజిన్ సిస్టర్ టీచ్ చేస్తారు. 4 మంది ఉన్నారు సార్ మా ఇంటి నుంచి. పొద్దున్న మాకు 9కి ఇట్లా తెలిసింది ఇక్కడ వర్షం ఇట్లా వచ్చింది, ఫ్లడ్స్ వచ్చినాయి కొంచెం నార్మల్గా. మేము వచ్చినాం సార్. వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఆఫీషియల్స్ ఉన్నారు. ఆఫీషియల్స్కి అడిగినాం సార్ ఇక్కడ ప్లాన్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినారు సార్ కొంచెం వెయిట్ చేయండి మేము చెప్తాను. పొద్దున్న నుంచి 6 అయిపోయింది సార్. దెర్ ఇస్ నో ప్రాపర్ ప్లాన్ ఫ్రమ్ ది ఆఫీషియల్స్, దెర్ ఇస్ నో అప్డేట్ ఫ్రమ్ ది కలెక్టర్ ఆల్సో. అయితే చెప్పండి, ఈ రోజు ఆ సెలవు రోజు కావడం వల్ల ఎందుకు స్కూల్ వాళ్ళని మిమ్మల్ని పిలిచిరు సార్? స్టాఫ్ కి పిలిచింది సార్, స్టూడెంట్ కి కాదు. అది స్కూల్ ప్రిన్సిపల్ తప్పు. మిస్టర్ ఖాళీద్ ఎవరైతే స్కూల్ రన్ చేస్తున్నారు వాళ్ళది తప్పు. వాళ్ళు కావాలని స్టాఫ్ కి పిలిచినారు. వాతావరణ శాఖ హెచ్చరించింది, ఎవరు కూడా బయటికి రావద్దని హెచ్చరించిన నేపథ్యంలో స్కూలు యాజమాన్యాలు కూడా హాలిడే రోజు ఎందుకు తెరిపించారు? దానికి ఎందుకు వెళ్ళారు మీరు అందరూ? సార్ స్టాఫ్ కి
మన ప్రిన్సిపల్ సార్ ఎవరైతే ఉన్నారో కాలేజ్ ఆయన వాల్యుయేషన్ చేసిండు సార్, రూల్స్కి ఆయన బ్రేక్ చేసి వాళ్ళకి పిలిపించిండు. స్టాఫే ఉన్నారు సార్, మొత్తం లేడీస్ స్టాఫ్ సార్. పొద్దున్న నుంచి 6 తినలే, వాళ్ళు డిహైడ్రేషన్ అయిపోతారు. కొంతమంది బీపీ పేషెంట్ ఉన్నారు, కొంతమంది షుగర్ పేషెంట్ ఉన్నారు. 18 మెంబర్స్ ఉన్నారు సార్, ఒక్క స్కూల్ నుంచి 18 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఆఫీషియల్స్కి అడిగితే ఏం అప్డేట్ ఇస్తలేదు సార్. పొద్దున్న నుంచి 6 అయిపోయింది. మళ్ళీ వెదర్ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ వర్షం పడుతుంది. వాళ్ళకి ఏం చేయాలి సార్? మీరు చేయారా సహాయం? మీరు చెప్పండి సార్, లేకపోతే మేమే వెళ్ళిపోతాం. ఇక్కడ బాధితులు అయితే చెప్తున్నారు సహాయక చర్యలు చేపట్టాలి. ఉదయం నుండి కూడా ఇక్కడ ఎవరిని కూడా పరామర్శించలేదు. స్కూల్లో హాలిడే రోజు కూడా స్కూల్ యాజమాన్యము అక్కడ పేరెంట్ మీటింగ్ పెట్టడం వల్ల దానికి అందరికి కూడా ప్రధాన కారణం అని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి మొత్తంగా అధికార యంత్రాంగం అయితే పని చేయడం లేదని చెప్పి వాళ్ళు బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇక్కడ సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. కానీ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా ప్రజలు అనవసరంగా అత్యవసరంగా ఉంటే తప్ప రావాలి, అనవసరంగా ఉంటే బయటికి రావద్దని చెప్పి హెచ్చరిస్తుంది. కానీ వారు ఎవరిని కాకుండా వర్షం తగ్గిందిలే అని బయటకు వచ్చి నీటిలో చిక్కుకుంటున్న పరిస్థితి నెలకొంది. పోలీసు యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు ఈ నీటి ప్రాంతాలకు ప్రజలు రాకుండా అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు నీటిలో చిక్కుకున్న వారందరినీ కూడా సహాయక చర్యలు చేపడుతుంది జిల్లా పోలీసు యంత్రాంగం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.